భారత్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 2 లక్షల ఆపరేషన్ వరకు జరుగుతున్నట్టు ఒక అంచనా కనబడుతుంది. స్పైన్ రిలేటెడ్ సమస్యలు రావడం గల ప్రధాన కారణాలు ఏంటి? కారణాలు మనం చూస్తే మేము 2 విధాలుగా బ్రేక్ చేస్తాం. మనకి స్మోకింగ్ రకరకాల ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ వస్తాయని, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్స్ వస్తాయని చెప్పి, కానీ ఈ స్మోకింగ్ వలన ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలామందికి తెలియదు. మెడలో బెండ్ చేసి ఫోన్లు చూడడం వలన ఐటీ పీపుల్ ఉన్నారు మనకి హైదరాబాద్లో, వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళు ఎట్లా కూర్చున్నారు కూడా చాలా మంది తెలవదు. రైట్ పోస్చర్ అంటే ఏంటి, అది దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? మనం కూర్చున్న పొజిషన్, మన మోకాలు లెవెల్. కొంతమంది ఇంత లావపరుసలు వెనక పెట్టేసుకొని కూర్చుంటారు, సో ఎగుడు దిగుడుగా జరుగుతుంది. దీంతో సయాటికా లాంటి పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి విన్నాం. యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ సయాటికా డిసీజ్ అనుకుంటారు, అంటే అదొక జబ్బు కాదు. స్పైన్కి సంబంధించి ప్రారంభ సంకేతాలు ఏంటి? వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? సో 18 years, 60, 65 years, సో వీళ్ళల్లో ఎక్కడ ఇప్పుడు నడుము నొప్పి ఉంది, దాంతోపాటు ఫీవర్ ఉంది, సో అది స్పైన్లో. ఎటువంటి డైట్ అనేది వెన్నుపూస ఆరోగ్యాన్ని మంచిగా వస్తుంది, ఎటువంటి అవాయిడ్ చేస్తాం? కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్కి, ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్కి ఈ మెడిసిన్స్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో సాధారణంగా వెన్నుపూస కదా, ఇంకేదైనా జరుగుతుంది కావచ్చు. ఎంతోమంది అనేది దీంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పి భయపడడం కావచ్చు. అంటే ఇది హౌ సేఫ్ ఇట్ ఈస్? అంటే స్పైన్ స్పెషలిస్టులు పెరిగారు, దానివల్ల రిజల్ట్స్ బాగా ఉండడం, దీనివల్ల యాక్సెప్టెన్స్ పెరిగింది. బట్ స్టిల్ స్పైన్ రిలేటెడ్ సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్ ఇంటికాడ వాట్ టు డూ ఆర్ నాట్ టు డూ? వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. స్పైన్ సర్జరీస్ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే పప్పులు తింటే చీమ్ పట్టిద్ది అంట కదా అని చెప్పి. యాక్చువల్గా పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎవాల్యుయేషన్ గురించి కొద్దిగా చెప్పండి. ఇది ఎట్లా ఖచ్చితత్వాన్ని పెంచింది నెక్స్ట్ 5 to 10 yearsలో బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇంకా ఎటువంటి ఇన్వెన్షన్స్ ఇందులో వచ్చే అవకాశం ఉంది? దారులు, రోడ్లు, మనకి గూగుల్ మ్యాప్స్ లాగా నాకు ఎగ్జాక్ట్గా నా స్క్రూ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది నాకు నావిగేషన్లో తెలుస్తాం. రిమోట్ రోబోటిక్ సర్జరీస్ అంటే అర్థం ఏంటంటే, నేను ఎక్కడో ఉంటాను, పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉంటాను, నేను రిమోట్ కంట్రోల్ ద్వారా 2 లేదా 3 కేసుల గురించి చెప్పండి. మీకు బాగా ఆత్మసంతృప్తిని మిగిల్చినాయి కానీ, లేదా రోగి జీవితాన్ని అంటే సమూలంగా నార్మల్ తీసుకొచ్చినాయి కానీ. ఇది రీసెంట్గా ఈ మధ్య ఒక 2 months బ్యాక్, ఒక 22-23 years ఉంటాయి, అమ్మాయి వచ్చి నాకు స్వీట్స్ ఇచ్చింది. నేను గుర్తుపట్టలేదు యాక్చువల్గా. ఆ అమ్మాయికి 12 years ఏజ్లో అసలు డెక్సా స్కాన్ అంటే ఏంటి, ఎవరికి మీరు సూచిస్తారు? లేడీస్లో 65 years దాటిన వాళ్ళలో, మగవాళ్ళలో 70 years దాటిన వాళ్ళలో నార్మల్గా ఈ డెక్సా స్కాన్ని రికమెండ్ చేస్తాం. అంతకంటే యంగ్ ఏజ్లో చేస్తారా అంటే చేస్తాం. అది ఎప్పుడు ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ క్వశ్చన్. ఇది ఆన్లైన్ మీకు అందుబాటులో ఉంది. మీరు ఒక 10 questions ఉంటాయి, అందులో అవి ఫిల్ చేస్తే మీకు ఫ్రాక్చర్ రిస్క్ ఎంత ఉన్నది. ఇది నాది కాదు, WHO వాళ్ళు చేసేది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసేది. సో మీకు ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ తెలుస్తుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ టాక్ కు స్వాగతం. ప్రస్తుతం మనం ఒమేగా హాస్పిటల్లో ఉన్నాము. మీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ ని, GPV సుబ్బయ్య గారు. ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు స్పైన్ కి సంబంధించి సర్జరీలు చేశారు. అంతేకాకుండా ఆంధ్ర మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీలో MS పూర్తి చేసి, తర్వాత జర్మనీతో పాటు ఫ్రాన్స్, అదే రకంగా స్వీడన్ ఇలాంటి అంటే వివిధ దేశాల్లో స్పైన్ రిలేటెడ్ ఎన్నో ఫెలోషిప్స్ పొందారు. సో అక్కడ ఆయన నేర్చుకున్న అధునాతన టెక్నాలజీని కానీ, అధునాతన టెక్నిక్స్ కానీ
మన హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ కేర్ కావచ్చు, ఇక్కడ గ్లోబల్ కావచ్చు, ప్రస్తుతం ఒమేగా హాస్పిటల్లో తన సేవలు అందిస్తున్నారు. ఆయన అడిగి అసలు ఈ స్పైన్ రిలేటెడ్ సమస్యలు ఎందుకు వస్తాయి, మనం ప్రివెంట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇప్పుడు అందుబాటులో ఉన్న స్పైన్ రిలేటెడ్ సర్జరీకి సంబంధించిన అధునాతన వైద్యం ఏంటి, రాబోయే రోజుల్లో వచ్చే మార్పులు ఏంటి, ఇలాంటి అంశాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు యాక్చువల్గా అంటే స్టార్టెడ్ విత్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, దెన్ గుంటూరు మెడికల్ కాలేజ్. మీ ప్రయాణం గురించి చెప్తారా? స్పైన్ రిలేటెడ్ గా మీకు ఎప్పుడు ఆసక్తి కలిగింది? ఈ ఆర్థో స్పైన్ సర్జరీ కావాలన్న కోరిక ఎప్పుడు కలిగింది? సో ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి, వైజాగ్. తర్వాత ఎంఎస్ ఆర్థోపెడిక్స్ గుంటూరు మెడికల్ కాలేజ్. గుంటూరు మెడికల్ కాలేజ్లో ఆర్థోపెడిక్స్ మేము ఎంఎస్ చేసే టైంలో గుంటూరు మెడికల్ కాలేజ్ రోజు చాలా కేసులే వచ్చాయి. సో కానీ మాకేమయ్యేదంటేనండి, ఆబ్వియస్ గా ఈ స్పైనల్ ఇంజరీస్ కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి మాకు యాక్చువల్గా స్పైనల్ ఇంజరీస్ యూనిట్ ఒకటి ఉండేది గుంటూరు మెడికల్ కాలేజ్ ఆర్థోపెడిక్ వార్డ్లో. కానీ ఏంటంటే మాకు ఈ స్పెషల్లీ ట్రైన్డ్ స్పైన్ సర్జన్స్ ఎవరు ఉండేవారు కాదు ఆ టైంలో, నేను ఎంఎస్ చేసే టైంలో. సో ఎక్కువ శాతం మందిని మెడికల్గా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అనుకోండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ సరిగా లేకపోయి, ఆ విధంగా ఏమయ్యేదంటే మాకు స్పైనల్ ఇంజరీస్ యూనిట్ ఉన్నా కూడా ఎక్కువగా వాళ్ళకి సర్వీసెస్ అందించలేకపోయేవాళ్ళం. సో ఆ విధంగా స్పైన్ సర్జరీ మీద ఇంట్రెస్ట్ రావడం, అదేవిధంగా ఎంఎస్ అయిన వెంటనే ఈ ఫెలోషిప్స్కి అప్లై చేయడం ఇంటర్నేషనల్. అప్పుడు మనకి స్పైన్ సర్జరీ ట్రైనింగ్ పెద్ద ఇండియాలో అంత గొప్పగా ఉండేది కూడా కాదు. సో అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం ఉండేది, అంటే స్పైన్ సర్జరీ ట్రైనింగ్ కి. ఏ ఇయర్ సార్ అది 2000 అండి. ట్రైనింగ్ అవసరం ఉండేది. అప్పుడు నేనేం చేశానంటే మల్టిపుల్ సెంటర్స్కి యూరోప్లో అప్లై చేస్తే నాకు స్విట్జర్లాండ్ ఒక యూనిట్లో, జూరిక్లో ఒక యూనిట్లో ఫెలోషిప్కి నన్ను యాక్సెప్ట్ చేశారు. సో ఆ విధంగా స్పైన్ సర్జరీ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఐటీ పీపుల్ ఉన్నారు మనకి హైదరాబాద్, వారిని దృష్టిలో పెట్టుకొని, అంటే వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ వద్దన్నా కాదన్నా, కొంతమంది ఇంటికాడ వర్క్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళు ఎట్లా కూర్చున్నారు కూడా చాలా మంది తల వచ్చారు. వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? రైట్ పోచర్ అంటే ఏంటి? అది దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎస్పెషలీ మన హైదరాబాద్ లాంటి సిటీలో ఐటీ సెక్టర్ ప్రామినెంట్గా, ఐటీ సెక్టర్ కాకపోయినా అదర్ ఎలైట్ సెక్టర్స్, డెస్క్ వర్క్లు అయితే పెరిగినాయి అందరూ. సో వీళ్ళల్లో కంటిన్యూస్గా కూర్చోవడం, నేను ఇందాక చెప్పినట్లు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 minutesకి ఒకసారి లేచి జస్ట్ 1 to 2 minutes అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని వర్క్ చేయడం అనేది చాలా క్రిటికల్ పాయింట్ అండి. ఓకే. కంటిన్యూస్ సిట్టింగ్ అనేది డెఫినెట్గా లోవర్ బ్యాక్ మీద, నెక్ మీద స్ట్రెస్ పెడుతుంది. దానివల్ల పెయిన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. రెండోది ఏంటంటే, మనం కూర్చొని ఉన్నప్పుడు ఫస్ట్ మనం పొజిషన్ చూసుకుంటే, మనం కూర్చున్న పొజిషను మన మోకాలు లెవెల్ మన హిప్ లెవెల్ కంటే లోవర్ లెవెల్లో కిందకు ఉండాలి. సో దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కిందకు ఉండే మనం సోఫాలో కూర్చున్నాం అనుకోండి, మన మోకాలు హిప్ కంటే పైకి వస్తుంది. సో ఈ మూమెంట్లో మన బ్యాక్ మీద కొంచెం స్ట్రెస్ పడే అవకాశాలు ఉంటాయి. సో అందు గురించే మనం కూర్చొని ఉన్నప్పుడు మన మోకాలు ఈ హిప్ కంటే లోవర్ లెవెల్లో ఉండాలి. ఓకే. ఇది రెండో ఇంపార్టెంట్ అడ్వైస్ అండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ పాదాలు పైకి పెట్టుకొని చైర్లోనే ఇలా కాళ్ళు ఫోల్డ్ చేసి కూర్చుండడం అట్లా చేస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సో పాదాలు నేల మీద పెట్టుకోవడం, లేదా ఏదైనా ఫుట్ రెస్ట్ అంటే ఫుట్ రెస్ట్ మీద పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, కూర్చొని ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఈ చైర్కి మన బ్యాక్ ఆనుకొని కూర్చునేటట్లు చూసుకోవాలి. ఈ 4 చాలా క్రిటికల్ పాయింట్స్ అండి. కూర్చునే విధానం, మనం బ్యాక్ ఆనుకొని ఉండడం, పాదాలు నేల మీద పెట్టి ఉంచడం, ఈ మోకాలు అనేది హిప్ లెవెల్ కంటే కిందకు ఉండడం, 4వది ఫ్రీక్వెంట్ బ్రేక్స్, అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 minutesకి 1 to 2 minutes. ఈ కూర్చునే విధానం. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, నేను నోటీస్ చేసింది వీళ్ళలో కొంచెం ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం స్మోకింగ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకున్నాం, ఏది డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి. సో ఈ స్మోకింగ్ని అవాయిడ్ చేయమని చెబుతాం. వీళ్ళలో చాలా మందిలో ఈ డెడ్ లైన్స్తో పనిచేస్తూ ఉంటారు, ఈ ప్రాజెక్ట్ ఇప్పటి లోపల పూర్తి చేయాలని చెప్పి. సో వీళ్ళలో ఈ యాంగ్జైటీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం మళ్ళీ చెప్పుకున్నాం, యాంగ్జైటీ వలన కూడా ఈ పెయిన్స్ రావచ్చని. సో దీన్ని కంట్రోల్ చేసుకునే విధానం, ఈ స్మోకింగ్ అవాయిడ్ చేయడం,
ప్రాపర్ డైట్, వీళ్ళలో డైట్ మనం ఎక్కువ చూడం. అవును. వాళ్ళు రెడీమేడ్ ఫుడ్స్కి ప్రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా జనరల్ హెల్త్ బాగుంటుంది, స్పైన్ హెల్త్ కూడా బాగుంటుంది. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ 1 టీవీ. ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఇంత లావపరుసులు వెనక పెట్టేసుకొని కూర్చుంటారు. సో ఎగుడు దిగుడుగా జరుగుతుంది. దీంతో సయాటికా లాంటి పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి విన్నాము. ఇందులో వాస్తవం ఎంత? సయాటికా పెయిన్ ఎందుకు వస్తుంది? దీనికి శాస్త్రీయంగా నయం చేయగలుగుతాం అనేది. ఇది యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు సయాటికా అనగానే మనం స్పైన్ ప్రాబ్లం అనుకుంటాం, అంతే కదండి. సయాటికా అంటే చాలామంది మాకు చెప్పేది ఏంటంటే ఈ సయాటికా డిసీజ్ అనుకుంటారు. అది డిసీజ్ కాదు, అంటే అదొక జబ్బు కాదు, జబ్బు యొక్క లక్షణం. అంటే ఏంటంటే ఏదన్నా నర్వ్ కంప్రెషన్ ఉంటేనే కాళ్ళలోకి రేడియేటింగ్ పెయిన్, కాల్ జాల్ అంటారు కదా. సో ఈ జాలుని మనం సయాటికా అంటాం, మెడికల్ టర్మ్ అనమాట. సో స్పైన్లో ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ మీద కంప్రెషన్ ఉంటే ఆబ్వియస్గా మనకి సయాటికా ప్రాబ్లం వస్తుంది. ఓకే. కానీ నాన్ స్పైన్ ఇష్యూస్, స్పైన్లో ప్రాబ్లం లేకుండా సయాటిక్ పెయిన్ రావచ్చు. అందులో మీరు చెప్పిన ఒక కారణం, ఈ హెవీ పర్స్ వాడితే ఇక్కడ పైరిఫార్మిస్ అని ఒక మజిల్ ఉంటుంది, ఒక చిన్న కండరం. అది మన హిప్ పక్కనే ఉంటుంది. దాన్ని అంత చిన్న కండరంకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఈ సయాటిక్ నర్వ్ ఈ కండరం వెనుకనే వెళ్తుంది అనమాట. చాలా చిన్న కండరం అనమాట. సో ఈ కండరం ఏదైనా కారణం వల్ల ఇరిటేట్ అయితే దీనివల్ల ఈ సయాటిక్ నర్వ్లో చేంజెస్ వచ్చి వీళ్ళకి ఈ రేడియేటింగ్ పెయిన్ అది రావచ్చు. ఓకే. దీన్నే పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాము. కామన్ రీజన్ ఈ హెవీ వాలెట్ వాడడం అనమాట. ఏ పర్స్ థిక్గా ఉన్నది బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటే మనం కూర్చున్నప్పుడు అనీవెన్గా కూర్చొని ఈ పైరిఫార్మిస్ మసిల్ ఇరిటేట్ అవ్వడం, దానివల్ల ఈ పైరిఫార్మిస్ సిండ్రోమ్ రావడం అనేది చూస్తాం. వీళ్ళలో టిపికల్గా ఎలా ఉంటుందంటే పెయిన్ సేమ్ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. కొంచెం స్పీడ్గా నడిస్తే ఉన్న నొప్పి పెరగడం అనేది చూస్తాం అన్నమాట. ఇంకోటి కరెక్ట్గా ఈ బటక్ ఏరియాలో వెనక ప్రెస్ చేసినప్పుడు ఆ పైరిఫార్మిస్ మజిల్ ఏరియాలో వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఓకే. ఇది సింపుల్గా డయాగ్నోస్టిక్. ఇప్పుడు దీన్ని క్లినికల్ డయాగ్నోసిస్ అంటాం. అంటే ఏంటంటే దీనికి స్పెషల్గా టెస్టులు చేసి డయాగ్నోస్ చేయడం కాదు. సో పేషెంట్కి రేడియేటింగ్ పెయిన్ ఉన్నది, ఈ పైరిఫార్మిస్ ఏరియాలో మనం ప్రెస్ చేస్తే పెయిన్ ఉన్నది, వీళ్ళకి ఈ హెవీ వాలెట్స్ వాడే అలవాటు ఉంటే దాన్ని పైరిఫార్మిస్ సిండ్రోమ్ కిందే చూస్తాం. ఈ మధ్య కాలంలో ఎంఆర్ఐ స్కాన్స్ చేసి ఈ పైరిఫార్మిస్ మజిల్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని కూడా చూస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. దీన్ని ట్రీట్మెంట్ చేయడం ఎలాగంటే సింపుల్ పెయిన్ తగ్గడానికి పెయిన్ మెడిసిన్స్, ఈ పైరిఫార్మిస్ మజిల్కి కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. సో దానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలామంది రెస్పాండ్ అవుతారు. ఆబ్వియస్గా పర్సు వాడొద్దని చెప్తాము, వేరే పాకెట్లో పెట్టుకోమని చెప్తాము. కొంతమంది ఏంటంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ వాడినా కూడా కొంతమంది రెస్పాండ్ కారు. సో అటువంటి వాళ్ళల్లో ఏం చేస్తామంటే పైరిఫార్మిస్ మజిల్లోకి స్టీరాయిడ్ ఇంజెక్షన్ అది ఇస్తాం అనమాట. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ తగ్గుతుంది, పెయిన్ ఫాస్ట్గా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. నార్మల్గా ఈ 2 స్టెప్స్లో అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ లేకపోతే ఈ పైరిఫార్మిస్ ఇంజెక్షన్ తోటి చాలామంది తగ్గిపోతుంది. చాలా రేర్గా కొంతమందికి ఇవన్నీ చేసినా ఈ ప్రాబ్లం తగ్గదన్నమాట. సో అటువంటి వాళ్ళల్లో చిన్న సర్జరీ చేసి ఈ పైరిఫార్మిస్ మజిల్ని రిలీజ్ చేస్తారు. కానీ ఇంతవరకు నా సర్వీస్లో ఆ సర్జరీస్ చేయలేదు, పైరిఫార్మిస్ రిలీజ్ చేయడం. సో అందరూ మెడికల్ ట్రీట్మెంట్తో, ఇంజెక్షన్ ట్రీట్మెంట్తో రికవర్ అవ్వడం.
వెన్నెముకను మేము బలంగా ఉంచుకోవాలనుకుంటున్నాం. డాక్టర్ గారు మాకు ఏదైనా వ్యాయామాలు కానీ లేదా ఏదైనా ఎక్సర్సైజులు కానీ లేదా ఎటువంటి అలవాట్లు? సింపుల్ అండి. మెయిన్ ఈ స్మోకింగ్ అవాయిడ్ చేయడం. ఈ స్మోకింగ్ వలన డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. ఈ ఆల్కహాల్ డెఫినెట్గా బోన్స్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది. సో ఈ స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండడం. నెంబర్ 2, ప్రాపర్ డైట్, కాల్షియం రిచ్ డైట్స్ ఎక్కువగా ఉండేవి. పాలు, ఆకుకూరలు, ఎగ్స్ వీటిల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. ఎక్సర్సైజ్ విషయానికి వస్తేనండి, సింపుల్ ఎక్సర్సైజ్ అందరూ చేయగలిగింది వాకింగ్. రెగ్యులర్గా వాకింగ్ చేయడం. ఈ మధ్య నేను రీసెర్చ్ డేటా చూసాను, 7,000 steps per day చేయగలిగితే, ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ల్యాన్సెట్లో పబ్లిష్ అయిన డేటా. సో వాకింగ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో వాకింగ్ ఇంకా చేయగలిగితే అదర్ ఎక్సర్సైజ్ మీరు మినిమం చేయగలిగింది వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవి కార్డియో కింద వస్తాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒకటి ఇంపార్టెంట్, మన కండరాలని స్ట్రెంగ్థెన్ చేసుకోవడం. ఈ ఎక్సర్సైజెస్ చేయడం. ఈ 3 మెయిన్ అండి. ఆల్కహాల్కి దూరంగా ఉండడం, స్మోకింగ్కి దూరంగా ఉండడం, ప్రాపర్ డైట్, ఎక్సర్సైజెస్. ఇవి చేయగలిగినట్లయితే చాలా వరకు బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. మెడ్ప్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక, అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్. ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ మన మెడ్ప్లస్ లో. డాక్టర్ గారు, అంటే ఒక అంచనా చూస్తా అంటే భారత్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 2 లక్షల ఆపరేషన్ వరకు జరుగుతున్నట్టు ఒక అంచనా కనబడుతుంది. దానిలోనే ఇవి పెరుగుతున్నాయి. యాక్చువల్ గా స్పైన్ రిలేటెడ్ సమస్యలు రావడం గల ప్రధాన కారణాలు ఏంటి? ఆ దిశగా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని కాపాడుకునే అవకాశం ఉందా? ఎస్, చాలా. అంటే ఇప్పుడు ఏదైనా సరే స్పైన్ ప్రాబ్లమ్స్ని కారణాలు మనం చూస్తే మేము 2 విధాలుగా బ్రేక్ చేస్తాం, 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే ప్రివెంటబుల్, రెండోది నాన్ ప్రివెంటబుల్. సో నాన్ ప్రివెంటబుల్ అంటే మనం వాటిని ప్రివెంట్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ప్రివెంటబుల్ కిందకు వస్తే ఈ జెనెటిక్ చేంజెస్ ఉండి మీకు ఏదైనా మార్పులు వచ్చినాయి అనుకోండి, అది మనం ఏమి చేయలేం. సో అవి నాన్ ప్రివెంటబుల్ కింద వస్తాయి. కానీ ఈ ప్రివెంటబుల్ కాజెస్ ఉన్నాయి చూసారు కదా, అంటే వాటిని మనం రాకుండా చూసుకోవచ్చు. సో ఒక సిగ్నిఫికెంట్ రీజన్ ఏంటంటే ఒబెసిటీ. సో ఓవర్ వెయిట్, దానివల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినట్లే. అంటే మనకు తెలిసిందే, మీకు ఒబేసిటీ వలన ఈ డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షను, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈవెన్ క్యాన్సర్స్ ఇటువంటివి కూడా వస్తున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రావచ్చు. ఒబేసిటీ అనేది ఆబ్వియస్గా ప్రివెంటబుల్, మనకు తెలిసిందే. ఇది ఒకటండి. నెంబర్ 2 కాజ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే తెలిసిందే, ఎక్సర్సైజ్ ఏమి ఉండవు. పొద్దున్నే లేస్తారు, హడావుడిగా ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం నైట్కు ఇంటికి వస్తారు, కొంతసేపు టీవీ చూసి పడుకుంటారు. ఇది నార్మల్గా చాలా మంది రొటీన్, ఎక్సర్సైజెస్ ఉండవు. సో దీని వలన సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన కూడా కొన్ని బ్యాక్ రిలేటెడ్ అంటే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 3వది ఇంపార్టెంట్ రీజన్ అండి స్మోకింగ్. ఓకే, మనకి స్మోకింగ్ రకరకాల ప్రాబ్లమ్స్ మనకు అందరికీ తెలుసు. క్యాన్సర్స్ వస్తాయని, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్స్ వస్తాయని చెప్పి చాలా మందికి తెలుసు, అందరికీ. కానీ ఈ స్మోకింగ్ వలన ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఈ డిస్క్ అంటారు కదండి, మీకు స్పైన్లో ఆ డిస్క్కి ఈ న్యూట్రిషన్ సప్లై ఉండదు. అంటే దానికి సింపుల్గా చెప్పాలంటే దానికి ఫుడ్ సరిగా అందదు. ఓకే. సో దానివల్ల అది డ్యామేజ్ అయ్యి డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. స్మోకింగ్ ఇంపార్టెంట్ కాజ్ అనమాట, బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, వీటి వల్ల కూడా ఈ బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి తెలుస్తున్నాయి అన్నమాట. ఇది ఒక రీజన్. అంటే ఎందుకు బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ బట్ స్ట్రాంగ్ స్టాటిస్టికల్ అసోసియేషన్, అంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. సో యూజువల్గా ఎక్కువ. ఇంకోటి ఫుడ్, డైటరీ హ్యాబిట్స్. ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, అంటే రెడీమేడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో ఈ బ్యాక్ పెయిన్స్
నెక్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఏంటంటే ఫోన్స్ చూడడం, మెడలో బెండ్ చేసి ఫోన్లు చూడడం వలన ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని చెప్పి అంటున్నాం మేము. ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే మెడ నొప్పి, ఈ భుజాల దగ్గర నొప్పులు, ఒక్కొక్కసారి ఈవెన్ చేతుల్లో నొప్పులు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ప్రివెంటబుల్ అండి. నేను చెప్పిన ఏమిటి, ఒబేసిటీ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఈ స్మోకింగ్ కానీ, ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అవి తట్టుకోవడానికి మేము యూజువల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా ఒక హాబీ డెవలప్ చేసుకోం. కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టం, గేమ్స్ ఆడడం, లేకపోతే రీడింగ్ కానీ, ఇట్లాంటివి రకరకాల హాబీస్ బిల్డ్ చేసుకుంటే స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు. ఈ నేను డైట్ గురించి మాట్లాడాను. ఈ డైట్ ఏంటంటే రెడీమేడ్ డైట్ కాకుండా హోమ్ మేడ్ ఫుడ్, ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోమని చెప్పి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇవన్నీ ప్రివెంటబుల్ కాజెస్ కింద చూస్తాం. పక్కన ఉన్న మెడ్ప్లస్ స్టోర్కు వెళ్ళండి. మీ డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ అడగండి. అదే మెడిసిన్ మెడ్ప్లస్ బ్రాండ్ లో ఉందా అని చూడండి. కాంపోజిషన్ సేమ్ గా ఉందా అని చెక్ చేసుకోండి. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో, కానీ 50 to 80% డిస్కౌంట్ లో. డాక్టర్ గారు మీరు అన్నారు డైట్ అనేది ఒక ముఖ్యమైన అంశం అన్నారు కదా, దాని విషయం కొద్దిగా లోతుగా మనం నేర్చుకుందాం. సాధారణంగా అంటే ఎటువంటి డైట్ అనేది మన ఎముకల ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది, అదే రకంగా వెన్నుపూస ఆరోగ్యాన్ని మంచిగా వస్తుంది, ఎటువంటి అవాయిడ్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు డైట్ విషయానికి వస్తే ఈ ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, బోన్ హెల్త్ గురించి ఆహార పదార్థాలు తీసుకోమని చెప్పి చెప్తామండి. అందులో మనకి తెలిసిందే మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే, మిల్క్ ప్రోడక్ట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్, ఆకుకూరలు, వీటిల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. అంతేకాకుండా సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీతాఫలం ఉంది, సీతాఫలంలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. మనం తీసుకునే ఫర్ ఎగ్జాంపుల్ రాగుల్లో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్కి ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్కి కొంత కనెక్షన్ ఉంది. ఓకే, సో అందు గురించి ఆల్కహాల్ ఒకటి ఆబ్వియస్గా అవాయిడ్ చేయమని చెప్తాము. రెండోది ఇంకోటి, ఆల్కహాల్ తోటి ఇంకొక ఇబ్బంది ఏంటంటే మీకు ఏదైనా బ్యాక్ ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా దానికి ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తున్నాము, ఈ మెడిసిన్స్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందు గురించి అదొకటి అవాయిడ్ చేయమంటాము. ఈ ఇంట్లో రెడీమేడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హోమ్ మేడ్ ఫుడ్స్, అందులోనూ ఆకుకూరలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోమని చెప్తాం. మీ దగ్గరికి వచ్చిన రోగుల్లో యాక్చువల్గా ఎంతమందికి ఆపరేషన్ అవసరం అవుతుంది, ఎంతమందికి మెడిసిన్స్ తోని లేదా ఫిజియోథెరపీతోని లేదా జీవనశైలి మార్పు చెందించడం ద్వారా వారికి ట్రీట్ చేస్తారు? యూజువల్గా మనం స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు మేము చూసే పేషెంట్స్లో ఎక్కువ శాతం మంది, అంటే దాదాపుగా 80 నుంచి 90% మంది పేషెంట్స్ డీజనరేటివ్ సమస్యలు, డీజనరేటివ్ అంటే అరుగుదల సమస్యలతో వస్తారు. 80 నుంచి 90%. ఆ తక్కిన 10-20% మంది వాళ్ళే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే స్పైనల్ ఇంజరీస్ అనుకోండి, లేకపోతే డిఫార్మిటీస్ అనుకోండి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ట్యూమర్స్ కూడా రావచ్చు స్పైన్లో. సో అవి తక్కిన 10-20% మంది. అవి పక్కన పెడదాం, ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు డీజనరేటివ్ ప్రాబ్లమ్స్. ఈ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామందిని, అంటే దాదాపుగా 90 నుంచి 95% మందిని మెడికల్గా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎక్కువ మంది రెస్పాండ్ అవుతారు కూడా ప్రాపర్గా ట్రీట్ చేస్తే. ఈ మెడికల్ ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఈ మెడిసిన్స్ కానీ, నొప్పి తగ్గడానికి మెడిసిన్స్, ఫిజియోథెరపీ, లేకపోతే వీటితో అంతా మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కారణాలు, రకరకాల కారణాలు, ఒబేసిటీ, ఎక్సర్సైజెస్, ఇవన్నీను ఇవి ఫాలో అవ్వమని చెబుతాం. లేకపోతే ఈ మెడిసిన్స్, ఫిజియోథెరపీ ప్రోగ్రామ్స్ అంత రెస్పాన్స్ రాలేదు అనుకున్న వాళ్ళకి అప్పుడు మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం. ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం డిఫరెంట్ ప్లేసెస్లో బ్యాక్లో ప్రాబ్లమ్ని బట్టి ఆ ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి చూస్తాం అన్నమాట. ఈ 2 ఫేజుల్లో, అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ, పెయిన్ మేనేజ్మెంట్ ఫేజ్లో దాదాపు
95% మంది రెస్పాండ్ అవుతారు. ఓకే. ఒక 5% మంది రెస్పాండ్ కారు. ఇటువంటి వాళ్ళల్లో మనం సర్జికల్ ఆప్షన్స్ చెప్తాం. అంటే సర్జరీస్ చేయించుకోండి, మెడికల్ ఆప్షన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి సర్జరీ చేయించుకోవడం బెటర్ అని చెప్తాం. సో డాక్టర్ గారు, యాక్చువల్గా సర్జరీ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ అయితే చాలా మంది కొద్దిగా ఎక్కువ అప్రిహెన్షన్స్ లేకుండా వెళ్ళి ఈజీగా చేయించుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా కొంతమందికి ఎట్లా ఉందంటే, ఇది సాధారణంగా వెన్నుపూస కదా, ఇంకేదైనా జరుగుతుంది కావచ్చు, రికవరీకి టైం పడుతుంది కావచ్చు. కొంతమంది అనేది దీంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పి భయపడడం కావచ్చు, దీనికి అనస్థీషియా అనేది మొత్తం సెంట్రలైజ్ చేస్తారని చెప్పేసి అప్రిహెన్షన్స్ కావచ్చు. ఇలాంటి అప్రిహెన్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని దూరం చేయడానికి, ఎందుకంటే మీకు ఒక 10,000 ఆపరేషన్ చేసిన అనుభవం ఉంది కనుక, అంటే ఇది హౌ సేఫ్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద సక్సెస్ రేట్, అండ్ దీని గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే, మీరు అన్నవి ఈ ప్రజల్లో ఈ స్పైన్ సర్జరీ గురించి అపోహ ఇది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలామందిలో యాక్సెప్టెన్స్ పెరిగింది స్పైన్ సర్జరీ అంట. మేము స్టార్ట్ చేసినప్పుడు పేషెంట్కి జెన్యున్ రియల్గా ప్రాబ్లం ఉండి మీకు సర్జరీ అవసరం అని చెప్పిన కన్విన్స్ చేయడం చాలా కష్టమయ్యేది అనమాట. వాళ్ళని మీరు అన్నట్టు రకరకాల అపోహలు ఉండేవి. కానీ ఇప్పుడు డెఫినెట్గా యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరిగినాయి. డెఫినెట్గా యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరిగినాయి. రకరకాల కారణాలు, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లెవెల్స్ పెరిగి ఉంటాయి. అండ్ స్పైన్ సర్జరీస్ చేసే డాక్టర్స్ పెరిగారు, అంటే స్పైన్ స్పెషలిస్టులు పెరిగారు. దానివల్ల ప్రాపర్ అవుట్కమ్స్ రావడం, అంటే సర్జరీ చేస్తే రిజల్ట్స్ బాగా ఉండడం, దీనివల్ల యాక్సెప్టెన్స్ పెరిగింది. బట్ స్టిల్ కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. ఈ అపోహల్లో మెయిన్ ఏంటంటేనండి, ఈ కాళ్ళు చచ్చుపడిపోతాయి అనేది. ఈ కాళ్ళు చచ్చుపడిపోవడం అనేది అంటే యూజువల్గా జరగని విషయం. యూజువల్గా అలానే జరగదు 100% అని చెప్పలేం. ఎస్పెషలీ నడుము మీద చేసే సర్జరీస్కి ఈ కాళ్ళు చచ్చుపడిపోవడం అనేది ఉండదండి. కానీ ఒకవేళ నెక్ సర్జరీస్ కానీ, ఈ థొరాసిక్ స్పైన్ అంటాం. థొరాసిక్ స్పైన్ అంటే మన ఛాతీ వెనకాల ఉండే స్పైన్ని థొరాసిక్ స్పైన్, లేకపోతే డార్సల్ స్పైన్ అంటాం. ఈ స్పైన్ సర్జరీస్లో కొంత రిస్క్ ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే, ఇప్పుడు సర్జరీ టైంలో ఇప్పుడు న్యూరో టెక్నాలజీస్ ఏంటంటే న్యూరో మానిటరింగ్ అంటాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే, నేను సర్జరీ చేసేటప్పుడు రియల్ టైంలో ఈ నర్వ్ యాక్టివిటీ నాకు మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ నర్వ్ యాక్టివిటీ ఏదన్నా డిస్టర్బ్ అవుతుంది అంటే, నేను డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాను అనేది నాకు క్లియర్గా సిగ్నల్ తెలుస్తుంది అన్నమాట. సో దానివల్ల పేషెంట్కి సేఫ్టీ లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి. అలా అని 100% రాదు అని అంటే చెప్పలేము. ఎందుకంటే ఆ 0.01% దానికి ఆ రిస్క్ అనేది ఉంటుంది. బట్ అదర్వైజ్ వెరీ వెరీ సేఫ్ సర్జరీస్. ఇది ఈ న్యూరో టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల. నెంబర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రైన్డ్ టీమ్ అండి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక సర్జన్ ఒక్కడే తెలిసి ఉండి తక్కిన వాళ్ళు ఎవరికి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. సర్జరీ డ్యూరేషన్ పెరుగుతుంది. ఈ డ్యూరేషన్ సర్జరీ అంటే ఇప్పుడు 1 గంటలో అవ్వాల్సింది 1.5 గంటలు 2 గంటలు కూడా పట్టచ్చు. సో దానివల్ల పేషెంట్కి రిస్క్ పెరుగుతుంది, డిజబిలిటీ పెరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ట్రైన్డ్ టీము, న్యూవర్ టెక్నాలజీ, వీటి వల్ల చాలా సేఫ్గా ఎఫిషియెంట్గా మనం స్పైన్ సర్జరీస్ చేయగలుగుతున్నాము. రిజల్ట్స్ కంపేరబుల్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ స్పైన్లో చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం వినే ఉంటారు. స్కోలియోసిస్ ప్రాబ్లం అంటే స్పైన్ నార్మల్గా ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది. అది ఏదైనా కారణం వలన ఒక పక్కకి ఇలా బెండ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. ఈ స్కోలియోసిస్ని మనం కరెక్ట్ చేస్తాం అనమాట. పక్కకు బెండ్ అయిన స్పైన్ కానీ, లేకపోతే గూని వచ్చిన దాన్ని కానీ స్ట్రైట్గా చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ రివార్డింగ్ ఆపరేషన్స్ అండి. పేషెంట్స్కి ఇమ్మీడియట్ తెలిసిపోతుంది వాళ్ళు చాలా బెటర్ అయ్యారని చెప్పి. సో ఓవరాల్గా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే స్కిల్డ్ సర్జను, ట్రైన్డ్ టీము, న్యూవర్ టెక్నాలజీ, ఇది ఉంటే అన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు. అంటే మనకు సాధారణంగా డిస్క్ సమస్యలు వచ్చినాయి అనుకుందాం, ఏదైనా సర్జరీ అవసరం పడ్డది అనుకుందాం, రికవరీ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుంది? ఆయన హాస్పిటల్లో ఎంతకాలం ఉండాల్సి వస్తుంది? రికవరీ అనేది ఎంత వేగంగా ఉంటుంది? ఇప్పుడు డిఫరెంట్ సర్జరీస్ చేస్తూ ఉంటాం అండి డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి. మెయిన్గా
2 రకాల ఆపరేషన్స్. ఒకటి ఏంటంటే సింపుల్ ఈ డిస్క్ పక్కకి జరిగి డిస్క్ ప్రొలాప్స్ అంటారు, లేకపోతే స్లిప్ డిస్క్ అని అంటారు కదండి. సో అది ఏంటంటే దాన్ని చిన్న కీహోల్ టెక్నిక్తో కానీ లేకపోతే ఎండోస్కోపిక్ టెక్నిక్తో కానీ రిమూవ్ చేయొచ్చు. సో యూజువల్గా దీనికి ఒకసారి డే కేర్ ప్రొసీజర్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ నడిపించి ఇంటికి పంపించడం, లేదా కొంతమంది దే వాంట్ ఓవర్ నైట్ ఉండాలనుకుంటారు నెక్స్ట్ డే కానీ, అట్లా పంపించడం చేస్తాం అనమాట. లెట్స్ సే ఒక రోజు ఉండొచ్చు అనుకుందాం, మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే నడిపించి పంపిస్తాం. పక్కకి జరిగిన డిస్క్ని రిమూవ్ చేయడం అనే టెక్నిక్. రెండో పద్ధతి మనం చేసేది డిస్క్ ప్రాబ్లమ్స్కి ఫ్యూజన్ ఆపరేషన్ అంటాం. ఈ ఫ్యూజన్ ఆపరేషన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను L4 L5 అని చెప్పాను. ఈ L4 అనేది ఒక బోను, L5 అనేది ఒక బోన్. ఈ రెండు వీటి మధ్య కదలిక నార్మల్గా వస్తూ ఉంటుంది. కానీ మనం ఈ ఫ్యూజన్లో ఏం చేస్తామంటే ఈ 2 బోన్స్ని కలిపేస్తాం. అది ఎలా చేస్తామంటే అది కదలకుండా స్క్రూస్ వేసి ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఈ స్క్రూ ఫిక్సేషన్ టెక్నిక్స్ మామూలుగా ఇప్పుడు అదివరకు లాగా కన్వెన్షనల్ టెక్నిక్తో చేయొచ్చు, ఇప్పుడు నౌ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్తో చేయొచ్చు. ఇప్పుడు ఇంకా రీసెంట్గా ఏంటంటే నావిగేషన్ అసిస్టెడ్. అంటే నావిగేషన్ అంటే మనకి ఇప్పుడు దారులు, రోడ్లు మనకి గూగుల్ మ్యాప్స్ లాగా నాకు ఎగ్జాక్ట్గా నా స్క్రూ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది నాకు నావిగేషన్లో తెలుస్తూ ఉంటుంది. సో నావిగేషన్ గైడెడ్ ఫ్యూజన్ సర్జరీస్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఏంటంటే ఈ రోబోటిక్ గైడెడ్, అంటే రోబో మనకి అసిస్ట్ చేస్తుంది అనమాట యాక్యురేట్గా ఆ స్క్రూని ప్లేస్ చేయడానికి. సో దీనివల్ల ఏంటంటే హాస్పిటల్ స్టే చాలా తగ్గిపోతుంది. మామూలు కన్వెన్షనల్ టెక్నిక్ చేస్తే 2 to 3 days హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు. కానీ మినిమల్ ఇన్వేసివ్ కానీ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ తోటి 1 to 2 days అండి ఫ్యూజన్స్ నుంచి. ఓకే. యూజువల్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది అనుకునేది స్పైన్ సర్జరీస్ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అంటే కామన్గా అందరూ, నేను చాలా మంది దగ్గర వింటూ ఉంటాను కదా పేషెంట్స్ దగ్గర. యాక్చువల్గా ఏంటంటే మొబిలైజ్ చేస్తాం మేము, వీ వాంట్ పేషెంట్స్ని యాక్టివ్గా ఉండమని చెప్పి చెప్తాం అనమాట. అంటే లేచి నడిపించడం, ఏదైనా చేయగలను అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో లేడీస్ ఉన్నారు అనుకోండి, చిన్న చిన్న పనులు చేసుకోవడం, బయటికి వాకింగ్కి వెళ్ళమని చెప్పి చెప్తా ఉంటాం. బెడ్ రెస్ట్ కాదు, యాక్టివ్గా ఉండమని. ఇప్పుడు మీరు అన్నట్టు సార్, యాక్చువల్గా అంటే ముఖాల సర్జరీ కానీ లేదా ఎనీ సర్జరీ కానీ అంటే పోస్ట్ రికవరీ అనేది వాళ్ళు తీసుకునే చర్యల మీద కానీ లేదా ఫిజియోథెరపీ మీద కానీ ఎక్సర్సైజ్ల మీద కానీ ఆధారపడి ఉంటుంది కదా. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? సాధారణంగా స్పైన్ రిలేటెడ్ సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్ ఇంటికాడ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? ఇప్పుడు ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. నేను చాలామంది పేషెంట్స్ దగ్గర గమనిస్తాను కదా, మేము ఇక్కడ ఉన్నప్పుడు చెప్తాం మీరు యాక్టివ్గా ఉండండి, వాకింగ్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత అనేది. కానీ ఈ పేషెంట్స్ మీద వాళ్ళ రిలేటివ్స్, ఈ చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, నో మీరు కదలొద్దు, సర్జరీ చేస్తారు, పడుకొనే ఉండండి అని చెప్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి మీడియా ద్వారా మనం చెప్పగలుగుతున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మన కండరాలకి రెస్ట్ ఇస్తున్నాం. ఈ కండరాలకి రెస్ట్ ఇవ్వడం వలన ఈ కండరాలు బలహీనపడతాయి. ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలంటే మనకి చాలా ఎఫర్ట్ అవసరం. అది రికవరీ డిలే అవుతుందని వాళ్ళకి తెలియదు అనమాట. మనం చెప్పినా కూడా వాళ్ళు అంతగా, ఇప్పుడు నేను నోటీస్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్లో, నా పేషెంట్స్ వాళ్ళ నుంచి విన్నది చూసింది చెప్తాను. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఫాస్టర్ రికవరీకి డాక్టర్ అడ్వైస్ ఫాలో అవడం చాలా చాలా క్రిటికల్ అండి. అంటే దట్ మీన్స్ డాక్టర్ అడ్వైజ్ యాక్టివిటీ చెప్పినట్లు ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం. కానీ కొన్ని రకాల మూమెంట్స్ని రెస్ట్రిక్ట్ చేసుకోమని చెప్తాం. ఎటువంటి మూమెంట్స్ అంటే, ఇప్పుడు మనం చాలామందిని మన ఇళ్లలో కింద కూర్చునే అలవాటు ఉంటుంది, నేల మీద కూర్చోవడం, లేకపోతే ఇలా బాస్పట్లు వేసి కూర్చోవడం అలవాటు ఉంటుంది. సో అవి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఇంకోటి ఏంటంటే హైట్లో చైర్, మనం ఇప్పుడు నేను కూర్చున్నంత చైర్ హైట్లో కూర్చోమని చెప్తాం. కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఉంటారు పూజలు చేసుకోవడం కింద కూర్చోవడం, లేకపోతే పీట మీద కూర్చోవడం, కిందకు ఉండే స్టూల్స్ కానీ ఈ పీటలు అవి అవాయిడ్ చేయమంటాం అనమాట. అది ఎందుకు అవాయిడ్ చేయమంటాం అంటే, దానివలన ఆ మూమెంట్ వలన మన నడుము మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో కొంత నొప్పి రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి అవాయిడ్ చేయమంటాము. మనం ఒకవేళ కూర్చున్నా కూడా, అంటే ఈ చైర్ మామూలు ప్రాపర్ హైట్లో కూర్చున్నా కూడా కంటిన్యూస్గా ఒకేసారి కూర్చోవద్దని చెప్తాం.
ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ మీద వర్క్ చేసేవాళ్ళు, ఈ డెస్క్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 minutesకి ఒకసారి లేచి జస్ట్ 1-2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకోమని చూద్దాం. ఇవి ప్రికాషన్స్ అండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్స్ అడిగేది ఈ పథ్యం ఏమన్నా ఉన్నదా, ఇది తినాలా అది తినాలా, పప్పులు తింటే చీమ పట్టిద్దంట కదా అని చెప్పి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మా సైడ్ నుంచి డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. యాక్చువల్గా పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వూండ్ హీలింగ్కి అది ఇంపార్టెంట్ అనమాట. సో డైట్ అన్నీ తీసుకోమని చెప్తాము. అంటే ఇప్పుడు షుగర్ బీపీ ఉందనుకోండి, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. కానీ ఏదో స్పైన్ రిలేటెడ్ స్పెసిఫిక్గా ఇది తినకూడదు ఇది తినాలి అట్లా ఏం లేదు. సో కామన్గా ఉండేది ఏంటంటే ఈ అడ్వైస్లో డాక్టర్ చెప్పిన అడ్వైస్ ఫాలో అవ్వడం, ఫిజికల్ యాక్టివిటీ, ఈ డోంట్స్ చెప్పాను కదండి, కింద కూర్చోవద్దు, ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వడం, ప్రాపర్ డైట్. డైట్లో కూడా హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా అది తినకూడదంట, నాన్ వెజ్ తినకూడదు. యాక్చువల్గా ఏంటంటే నాన్ వెజ్ తింటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, వూండ్ హీలింగ్కి, ఫాస్టర్ రికవరీకి అవి హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో డైట్, ప్రాపర్ డైట్ తీసుకుంటే అందరూ ఫాస్ట్గా రికవర్ అవుతారు. అంటే సార్ ఇప్పుడు మీరు స్వీడన్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, స్విట్జర్లాండ్ యాజ్ యు సెడ్, ఇక్కడ అన్ని ఫెలోషిప్స్ చేశారు కదా, స్పైన్ రిలేటెడ్ గా కొత్త టెక్నాలజీ అక్కడ నేర్చుకున్నారు కదా, అవి ఇక్కడ అంటే ఆపరేషన్ చేయడానికి కానీ లేకపోతే ఆ టెక్నాలజీ ఇక్కడ తీసుకురావడానికి కానీ, ఆ విధానాలను ఇక్కడ తీసుకురావడంలో కానీ ఏ రకంగా జరిగింది ఆ ప్రయాణం, దాంతో ఇక్కడ హౌ యూ రేజ్ ద బార్ ఇన్ స్పైన్ సర్జన్స్? ఆబ్వియస్గా అక్కడ ఆల్మోస్ట్ 5 years ట్రైనింగ్ స్పైన్ సర్జరీ డిఫరెంట్ సెంటర్స్లో, యూరోప్లో. మీరు అన్నట్టు ఫస్ట్ స్విట్జర్లాండ్, తర్వాత స్వీడన్లో నేను చాలా ఎక్కువ రోజులు ఉన్నాను, స్టాక్హోల్మ్లో. ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్లో కొన్ని సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని, సో ఇండియా వచ్చిన కొత్తల్లో కొన్ని డిఫికల్టీ, అంటే ఈ టెక్నిక్స్ నేర్చుకోవడం ఒక ఎత్తు, వాటిని మనం నేర్చుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అండి. సో ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని డిఫికల్టీస్ ఉండేవి ఇనీషియల్గా. ఏమంటే మేము అక్కడ వాడే ఇంప్లాంట్స్, ఇప్పుడు స్పైన్ సర్జరీలో మేము చాలా స్క్రూస్, డిఫరెంట్ మెటీరియల్స్ వాడతాం అన్నమాట. సో ఆ మెటీరియల్స్ నేను ఇండియాకి వచ్చిన కొత్తలో అంతగా అందుబాటులో ఉండేవి కాదు మనకి. కానీ ఏమైందంటే లక్కీలీ ఈ మెట్రానిక్ అని ఒక యుఎస్ కంపెనీ ఉంది. సో యుఎస్ కంపెనీ వాళ్ళు అదే టైంలో అప్రాక్సిమేట్గా నేను ఇండియా వచ్చిన కొత్తల్లోనే, లేదు ఒక 1 year ముందో, సో వాళ్ళు ఇండియాలో ఆపరేషన్స్ మొదలుపెట్టి, సో వాళ్ళు ఇండియాలోకి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఏమైందంటే లక్కీగా మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఇనీషియల్గా ఒక 6 months 1 year అవి అందుబాటులో కొంచెం ఇబ్బంది పడినా కానీ తర్వాత ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చి అక్కడ నేర్చుకున్న టెక్నిక్స్ని దాదాపుగా ఇక్కడ మనం చేయగలిగాం. మీరు ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో 1000కి పైగా ఆపరేషన్ చేస్తారు. మీరు అన్నట్టు అంటే అంతకుముందు సాంప్రదాయకంగా మనం ఏ రకంగా సర్జరీ చేస్తున్నామో అది ఇప్పుడు మన రోబోటిక్స్ మారింది. ఇప్పుడు మీరు అన్న నెవిగేషన్ కానీ లేదా న్యూరో మానిటరింగ్ కానీ, అంటే ఇలాంటి కొత్త చికిత్సా విధానాలు వస్తున్నాయి. ఈ ఎవాల్యుయేషన్ గురించి కొద్దిగా చెప్పండి. ఇది ఎట్లా ఖచ్చితత్వాన్ని పెంచింది, అదే రకంగా సక్సెస్ రేట్ని పెంచింది నెక్స్ట్ 5 to 10 years లో బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇంకా ఎటువంటి ఇన్వెన్షన్స్ ఇందులో వచ్చే అవకాశం ఉంది? అది రోగుల యొక్క పరిస్థితిని సమూలంగా మార్చే అవకాశం ఉంటుంది. ఈ నా ట్రైనింగ్ డేస్కి ఇప్పటికీ స్పైన్ సర్జరీ చాలా ఇవాల్వ్ అయింది, చాలా ఇవాల్వ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నావిగేషన్ గురించి మాట్లాడాను. నావిగేషన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పెద్ద హాస్పిటల్స్లో ఈ నావిగేషన్ అందుబాటులో ఉన్నది. మన హైదరాబాద్లో అన్ని పెద్ద హాస్పిటల్లో ఇది ఏ విధంగా పనికొస్తుందంటే, మేము ఎక్కువగా ఈ స్క్రూస్ అది వేస్తూ ఉంటాం ఇది స్పైన్లో. ఈ స్క్రూస్ అనేది ప్రీవియస్గా ఇమేజ్ గైడెడ్ అనేవాళ్ళం. ఇమేజ్ గైడెడ్ స్క్రూస్ ఏంటంటే నాకు ఓన్లీ 2 dimensions మాత్రమే కనిపిస్తాయి, 3rd dimension కనిపించదు. ఈ 3rd dimensionలో మనం రాంగ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రీవియస్గా ఈ నావిగేషన్ రాకముందు అది అక్కడి నుంచి ఇప్పుడు రెగ్యులర్గా నావిగేషన్ వాడడం వలన ఆబ్వియస్గా 3rd dimension కూడా మనకి కనిపిస్తుంది. అంటే 3-dimensional ఇమేజ్ నా కళ్ళ ముందు ఉంటుంది అన్నమాట. సో దానివల్ల అక్యురసీ రేట్స్ పెరుగుతున్నాయి. సర్జరీ నేను ప్లేస్మెంట్ ఆఫ్ స్క్రూస్ అక్యురసీ చాలా పెరుగుతుంది. అక్యురసీ పెరిగితే ఆబ్వియస్గా సర్జికల్ అవుట్కమ్స్ కూడా డెఫినెట్గా బెటర్గా ఉంటాయి అన్నమాట.
సో ఇది చాలా ఇంపార్టెంట్ చేంజ్, నావిగేషన్ మనకు అందుబాటులోకి రావడం. నెంబర్ 2 ఏంటంటే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ చాలా ఎక్కువగా మనకి అందుబాటులోకి వచ్చినాయి. అంటే ప్రీవియస్గా కొన్ని మాత్రమే చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు మనకి ఉన్న ఈ మెడికల్ డివైజెస్లో వచ్చిన అడ్వాన్సెస్ వలన మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్తో చేయగలుగుతున్నాం. ఓకే. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ వలన ఆబ్వియస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫాస్టర్ రికవరీ పేషెంట్కి, హాస్పిటల్ స్టే తక్కువగా ఉండటం, క్విక్ రిటర్న్ టు వర్క్ అంటే వర్క్కి త్వరగా వెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది సెకండ్ది. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలోనే కాంపోనెంట్ కింద మనం ఎండోస్కోపిక్ సర్జరీ కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఈ రోబోటిక్స్ ఎవల్యూషన్. ఈ రోబోటిక్స్ వలన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ నావిగేషన్ అంటే ఏంటంటే మనం ఈ 3 డైమెన్షన్స్లో మనం చూస్తూ ఉంటాం కదా. ఈ 4th డైమెన్షన్ అనేది సర్జన్ కెన్ గో రాంగ్ అనమాట. అంటే సర్జన్ అనేది హ్యూమన్ ఎర్రర్ రావచ్చు. వేరేస్ ఇక్కడ రోబోటిక్స్లో ఏమవుతుందంటే రోబోటిక్ ఆర్మ్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఇంకా ఈ సర్జన్ ఎర్రర్ కాంపోనెంట్ కూడా తగ్గిపోతుంది. అది రోబోటిక్స్ వల్ల ఎర్రర్స్ ఇంకా తగ్గిపోవడం, సర్జికల్ టైం చాలా తగ్గిపోవడం, మోర్ అండ్ మోర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు కదా, AML మెషిన్ లెర్నింగ్ అని, లేకపోతే ఈ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ తోటి ఆల్రెడీ ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటాం. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, నాకు ఏదైనా ప్రాబ్లం తోటి నా దగ్గరికి వచ్చారు. మీ ప్రాబ్లంకి నేను సర్జరీ ఆఫర్ చేస్తాను. సర్జరీ గురించి డిస్కషన్ టైంలో ప్రతి పేషెంట్కి ఉండే క్వశ్చన్, నాకేం కాంప్లికేషన్స్ రావచ్చు, నా అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, నేను బెటర్ అవుతానా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వలన మిమ్మల్ని కంప్లీట్గా ప్రొఫైల్ చేసి మీ అవుట్కమ్స్ ఇలా ఉండొచ్చు, మీకు ఈ రిస్కులు ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి అనుకుందాం. సో దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ని తగ్గించేసేయచ్చు. ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అనేది ఇప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది స్పైనల్ సర్జన్స్ ఫాలో అవుతున్నారు. సో దీనివల్ల మనం మీ అవుట్కమ్స్ని ప్రెడిక్ట్ చేయొచ్చు, మీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయనేది ప్రెడిక్ట్ చేసి వాటికి ముందుగానే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం అనేది చేయగలుగుతుంది. ఇది చాలా మేజర్ అడ్వాన్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగంగానే రోబోటిక్ సర్జరీస్ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంకా అడ్వాన్సెస్ గురించి చూస్తే రిమోట్ రోబోటిక్ సర్జరీస్ వినే ఉంటారు మీరు. రిమోట్ రోబోటిక్ సర్జరీస్ అంటే అర్థం ఏంటంటే నేను ఎక్కడో ఉంటాను, పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉంటారు, నేను రిమోట్ కంట్రోల్ ద్వారా ఎక్కడో ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను, పేషెంట్ లెట్స్ ఎక్కడో కరీంనగర్ అనుకుందాం, లేకపోతే విజయవాడలో ఉన్నారు అనుకుందాం, నేను ఇక్కడి నుంచే నేను ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ రిమోట్ రోబోటిక్ సర్జరీస్ రీసెంట్గా దే గెయినింగ్ క్వైట్ అ బిట్ ఆఫ్ పాపులర్. అంటే స్పైన్ సర్జరీలో కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాస్టాటిక్ సర్జరీస్లో చాలా పాపులారిటీ వచ్చిందన్నమాట. ఇప్పుడు కొంతమంది సర్జన్స్, నాకు తెలిసిన ఒక ఇండియన్ సర్జనే యుఎస్ నుంచి ట్రాన్స్ కాంటినెంటల్ ఆఫ్రికాలో ఉన్న పేషెంట్కి యుఎస్లోనే ఉండి సర్జరీస్ చేయగలుగుతున్నారు. ఇది మేజర్ అడ్వాన్స్మెంట్. అది ఇంకా బహుశా వస్తుందేమో, గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ చేస్తున్నారు వేరే డిపార్ట్మెంట్స్లో. సో డెఫినెట్గా స్పైన్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రిమోట్ కన్సల్టేషన్స్ పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి నేను ఆపరేట్ చేశాను, 3 months ఫాలోఅప్ రెగ్యులర్గా రమ్మంటాం. 3 months ఫాలోఅప్, ఖమ్మంలో ఉన్నారు పేషెంట్. సో ఆయన పేషెంట్ ఫాలోఅప్కి వచ్చి ఆయనతో పాటు ఇంకొక 2 అటెండెంట్స్, అంటే ఖమ్మం నుంచి మీరు ఇమాజిన్ మనకి హైదరాబాద్ రావడం, ట్రైన్లో వీళ్ళందరూ రావడం, మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎక్స్రే 3 months ఎక్స్రే ఫాలోఅప్ చూసి, అమ్మా ఎంత ఎక్స్రేని బాగుంది, మెడిసిన్స్ ఏమో వాడాల్సిన అవసరం, ఇదే నేను చెప్పింది. వాళ్ళ ముగ్గురు ఖమ్మం నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి మళ్ళీ నాతో ఎంత ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడి ఉండరు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. అంటే 3 మనుషుల టైము దాదాపు ఒక రోజు పోయింది. ఈ రిమోట్ కన్సల్టేషన్స్ వలన ఎస్పెషలీ ఇట్లాంటి ఫాలోఅప్స్, మనం ఆల్రెడీ పేషెంట్కి ఆపరేట్ చేసాము, మనకి పేషెంట్ ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవడం గురించి ఈ రిమోట్ కన్సల్టేషన్స్ చాలా హెల్ప్ చేస్తాయండి. వాళ్ళకి టైం సేవ్ అవుతుంది,
సో మనకి టైం సేవ్ అవుతుంది. సో ఇవన్నీ అడ్వాన్సెస్ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. దీనివల్ల డెఫినెట్గా చాలా ఉపయోగాలు. డాక్టర్ గారు ఇప్పుడు కొద్దిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే సాధారణంగా మనం ప్రారంభంలో డిటెక్ట్ చేయడం వల్ల పెద్ద అనర్థాల నుంచి తప్పించుకోవచ్చు. మనం వెన్నుపూసకు సంబంధించి, స్పైన్కి సంబంధించి ప్రారంభ సంకేతాలు ఏంటి, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? సో వెన్ టు కన్సల్ట్ డాక్టర్ అనేది ఈజీ అండి. ఎలాగంటే మేము కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే మీరు, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఈ రెడ్ ఫ్లాగ్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ని మెడికల్గా మేనేజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్, ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, మేము చూసే రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను. మెయిన్గా ఇప్పుడు 18 years లోపల ఉండే పిల్లల్లో ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్, బ్యాక్లో పెయిన్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో ఒకటి సంథింగ్ ఆర్ ద అదర్ ఏదో ఉంటుంది వాళ్ళలో. సో ఏజ్ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పెయిన్ వచ్చేది. సో 18 years, 60, 65 years అబోవ్. సో వీళ్ళల్లో ఎక్కడ పెయిన్ వచ్చినా స్పైన్లో నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. అది ఒకటి ఇంపార్టెంట్, ఏజ్ ఒకటి ఇంపార్టెంట్. నెంబర్ 2, ఈ రేడియేటింగ్ పెయిన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ పెయిన్ ఉన్నది, ఈ బ్యాక్ పెయిన్ కాళ్ళలోకి రేడియేట్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా పెయిన్ అంటారు, మీరు వినే ఉంటారు. సో ఈ రేడియేటింగ్ పెయిన్ అనేది క్లియర్ ఇండికేషన్ అనమాట. మనకి ఏమవుతుంది, ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ అన్నీ నడుములో నుంచే వస్తాయి. సో ఆ నర్వ్స్ మీద కంప్రెషన్ పడితేనే, ప్రెషర్ పడితేనే ఇలా రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. ఈ రేడియేటింగ్ పెయిన్ ఉన్నది అంటే బ్యాక్ పెయిన్ రేడియేటింగ్ పెయిన్, లేకపోతే నెక్ పెయిన్, చేతుల్లోకి ఏమైనా రేడియేట్ అవుతుంది పెయిన్ అనుకుంటే డెఫినెట్గా మనం డాక్టర్ని కలిస్తే మంచిదండి. అది నెంబర్ 2. నెంబర్ 3, ఈ పెయిన్స్ తోటి అసోసియేటెడ్ నర్వ్ సిమ్టమ్స్ ఏంటంటే టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్, నమ్నెస్ అంటారు. అంటే తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, ఈ మొద్దుబారినట్లు ఉంటే డెఫినెట్గా వెంటనే డాక్టర్లను కలవడం మంచిదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫీవర్ ఉంది, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, దాంతోపాటు ఫీవర్ ఉంది. సో అది స్పైన్లో ఇన్ఫెక్షన్కి సిగ్నల్ అవ్వచ్చు. అదొక రెడ్ ఫ్లాగ్ అనమాట. ఇప్పుడు లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇవి సిగ్నల్స్ అవ్వచ్చు. లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ట్యూమర్ ఉన్నా కానీ ఇటువంటివి జరగచ్చు. ఏంది, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం అనేది. ఇంకోటి ఏదైనా నడకలో తేడా రావడం, యూరిన్ మీద కంట్రోల్ పోవడం, మోషన్ మీద కంట్రోల్ పోవడం, ఇటువంటివన్నీ రెడ్ ఫ్లాగ్స్ కింద చూస్తామండి. ఇంకోటి హిస్టరీ ఆఫ్ ట్రామా, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా, అంటే ఇప్పుడు బాత్రూంలో జారి పడ్డారు, అయితే కొంచెం స్లిప్ అయింది, సో అప్పుడు పెయిన్ వచ్చింది, అది కూడా నెగ్లెక్ట్ చేయదు. సో ఇవి రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. కొంతమంది నేను చూసేది ఏంటంటే వీటిల్ని ఇగ్నోర్ చేస్తారు, ఏదో వచ్చింది కదా తగ్గిపోతుంది అని చెప్పి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ పెయిన్, ఫీవర్ అన్నది, సో మనం ఇది ఉంటే ఏదైనా ఇన్ఫెక్షన్కి అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. ఎర్లీగా ఇన్ఫెక్షన్ని మనం డిటెక్ట్ చేస్తే దాన్ని మనం మెడిసిన్స్ ద్వారా, కొన్ని యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ అది ఇచ్చి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెగ్లెక్ట్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ ఈ బోన్ని డ్యామేజ్ చేయొచ్చు, తర్వాత స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పెట్టచ్చు. ఇవి జరిగితే డెఫినెట్గా మనం సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎర్లీగా ఏ ప్రాబ్లమ్నైనా డిటెక్ట్ చేయగలిగితే మనం మెడికల్గా హ్యాండిల్ చేయడానికి అవకాశాలు చాలా పెరుగుతాయి. అలానే ఇప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేసిన సర్జరీస్ చేయమని కాదు, కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి, బట్ ఎక్కువ శాతం మెడికల్గా హ్యాండిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఇంకొక ప్రాబ్లం చెప్తానండి. అదేంటంటే ఈ స్కోలియోసిస్ అని అంటారు. స్కోలియోసిస్ అంటే స్పైన్ నార్మల్గా స్ట్రైట్గా ఉంటుంది, అది ఒక పక్కకి బెండ్ అవుతూ ఉంటుంది, దాన్నే మనం స్కోలియోసిస్ అంటాం. ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా యంగ్ చిల్డ్రన్లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అంటే యంగ్ చిల్డ్రన్ అంటే 10 to 14, 15 years ఏజ్ మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ గర్ల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 10:1 రేషియో. ఇప్పుడు 10 girls అనుకుంటే 1 boy అనమాట. అంటే గర్ల్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రాబ్లం. ఇదేమవుతుందంటే వీళ్ళు గమనించరు, ఆ ఏజ్లో వీళ్ళు పెరుగుతూ ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళు గమనించరు, పక్కకి బెండ్ అవుతాం. దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే దాన్ని సర్జరీస్ లేకుండా మనం బ్రేసెస్ దీని ద్వారా హ్యాండిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదే కొంత వీళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లలు పెరుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు సీరియస్గా చూస్తారు, ఏంటి మన అమ్మాయి ఒక పక్కకి బెండ్ అయి నడుస్తుంది. మా దగ్గరికి ఏంటంటే ఒక 18 years, 20 years ఏజ్లో తీసుకొస్తూ ఉంటారు.
అప్పటికేమవుతుందంటే స్పైన్ బెండ్ ఎక్కువ అయిపోవడం, మనం సర్జరీస్ చేసి కరెక్ట్ చేసే స్టేజ్లో ఉంటుందన్నమాట. సో దీన్ని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా అట్లీస్ట్ బ్రేస్ ట్రీట్మెంట్ ద్వారా మనం కంట్రోల్ చేయడానికి ఛాన్స్. సో డాక్టర్ గారు, అంటే కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే డిఫార్మిటీస్ ఉన్నాయనుకోండి, వాటిని ఎట్లా గుర్తించాలి అండ్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు డూ, అంటే బ్రేసెస్ కావచ్చు లేదా మిగతా ఏదైనా టెక్నిక్స్ యూజ్ చేయడానికి, సో లేదా ఆపరేట్ చేయడానికి వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్? ఇప్పుడు ఈ స్పైనల్ డిఫార్మిటీస్ అనేవి ఏ ఏజ్లో అయినా రావచ్చు, అంటే ఈ ఏజ్లోనే రావాలి ఈ ఏజ్లో రాదు అనేది అయితే లేదు. కానీ ఎక్కువ శాతం స్పైనల్ డిఫార్మిటీస్ చెప్పాను కదా, ఎక్కువ 10 to 15 years ఏజ్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలానే 10 years లోపల రాదని లేదు, 15 years పైబడిన వాళ్ళలో రాకూడదని ఏం లేదు, కానీ ఎక్కువ శాతం ఇది. వీటిలలో దీన్ని డిటెక్ట్ చేయడం ఎట్లా అనేది చూస్తే, ఇప్పుడు మనం లెట్సే వెస్ట్రన్ వరల్డ్ వైపు వెళ్తే యూరోప్లో కానీ నార్త్ అమెరికన్ కంట్రీస్లో కొన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో వీళ్ళకి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే ఏదో ఎవరో డాక్టర్ వెళ్ళి పిల్లలందరినీ స్క్రీన్ చేయడం అనేది ఉండదన్నమాట. స్కూల్ టీచర్స్కి సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి, వాళ్ళైనా పిల్లల్ని ఇయర్కి ఒకసారి స్క్రీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అబ్నార్మాలిటీ అనిపిస్తే పిల్లల్లో వెంటనే దగ్గరున్న మెడికల్ సెంటర్కి పంపించడం, ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఉందా లేదా అనేది చూడడం అనేది చేస్తారన్నమాట. సో అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి లేవు, అది పక్కన పెడదాం. ఇంకా బ్రేస్ విషయానికి వస్తే, బ్రేస్ ఐడియల్ ఏజ్ అనేది పిల్లలు పెరిగే ఏజ్లో బ్రేస్ ట్రీట్మెంట్ వాడతాం అన్నమాట. అంటే ఎదుగుదల ఆగిపోయేంత వరకు మనం ఈ బ్రేసెస్ని వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్ల, ఒక మీరు 8 years ఏజ్లో ఈ స్కోలియోసిస్ని డిటెక్ట్ చేశారు, అది మరీ అంత ఎక్కువగా లేదు. సో బ్రేసెస్ని మనం అప్పుడే స్టార్ట్ చేసి ఆడపిల్లల ఎదుగుదల ఎట్లా ఉంటుందంటే, పీరియడ్స్ స్టార్ట్ అయిన 2 years వరకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి 13 years 14 years పీరియడ్స్ స్టార్ట్ అయినాయి అనుకుందాం. లెట్స్ సే 13 years ఏజ్లో పీరియడ్స్ స్టార్ట్ అయితే వాళ్ళు 15 years వరకు పెరుగుతారు. అంటే 8th yearలో మనం డిటెక్ట్ చేస్తే స్కోలియోసిస్ని, వాళ్ళ ఎదుగుదల ఆగిపోయేంత వరకు, అంటే 15 years వచ్చేంత వరకు వాడాలి. అది తప్పనిసరి, అది ఫర్దర్గా పెరగకుండా ఉండడానికి. మగపిల్లల్లో కూడా అదే. మగపిల్లల్లో ఏంటంటే యూజువల్గా 16th year వరకు వాళ్ళు పెరుగుతూ ఉంటారు. సో అప్పటి వరకు వాడాలి. అది బ్రేస్ ట్రీట్మెంట్ గురించి. సర్జరీస్ అనేవి ఏంటంటే ఏ ఏజ్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు లెట్సే 2-year-old చైల్డ్ ఉన్నారు. 2-year-old చైల్డ్లో మనకి డిఫార్మిటీ కనిపించింది, ఈ డిఫార్మిటీ ఎక్కువగా ఉన్నది, ఆ ఏజ్లో అయినా మనం సర్జరీస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సందర్భంలో చెప్పేది, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆపరేషన్ తట్టుకునే స్టేజ్ వస్తుంది, అప్పుడు చేస్తే మంచిదని కొంతమంది చెప్తా ఉంటారు, వీళ్ళకి అడ్వైజెస్. కానీ అది కరెక్ట్ కాదు. మనం వెయిట్ చేసే కొద్దీ ఈ బెండ్ పెరుగుతూ ఉంటుంది. ఈ బెండ్ పెరిగే కొద్దీ ఈ కాంప్లెక్సిటీ ఆఫ్ సర్జరీ పెరుగుతుంది. సో బెండ్ కొంచెం తక్కువగా ఉంటే కాంప్లెక్సిటీ తగ్గుతుంది, బెండ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ కాంప్లెక్సిటీ పెరుగుతుంది అనమాట. సో కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందు గురించి ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అంత ఎర్లీగా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని దాని ప్రకారం, ఆ అడ్వైస్ ప్రకారం ఫాలో అయితే బాగుంటుంది. మీరు చేసిన వేల ఆపరేషన్లకు వెళ్ళి మాకు 2 లేదా 3 కేసుల గురించి చెప్పండి, మీకు బాగా ఆత్మసంతృప్తి మిగిల్చినాయి కానీ, లేదా రోగి జీవితాన్ని అంటే సమూలంగా నార్మల్ తీసుకొచ్చినాయి కానీ? ఇది రీసెంట్గా ఈ మధ్య ఒక 2 months బ్యాక్ పేషెంట్ అనకూడదు, ఒకళ్ళు మా సెక్రటరీ చెప్పింది, ఇది విజిటర్ వచ్చారని చెప్పి. సో రమ్మని చెప్పాను. వాళ్ళు ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని, ఒక యంగ్ గర్ల్ అంటే ఒక 22-23 years ఉంటాయి, అమ్మాయి వచ్చి నాకు స్వీట్స్ ఇచ్చింది. నేను గుర్తుపట్టలేదు యాక్చువల్గా. ఆ అమ్మాయికి 12 years ఏజ్లో స్కోలియోసిస్ సర్జరీ చేశాను. అమ్మాయికి స్కోలియోసిస్ ఉన్నది, స్కోలియోసిస్ అండ్ స్పైన్ పక్కకు బెండ్ అయింది. సో దాన్ని కరెక్ట్ చేశాను అనమాట. సో కరెక్ట్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళడం, స్కూల్ తర్వాత కాలేజ్, బీఎస్సీ కంప్యూటర్స్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి హైదరాబాద్లో, వాళ్ళు ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు, హైదరాబాద్లో ఉద్యోగంలో చేరి
చేరి ఫస్ట్ శాలరీ తీసుకొని ఆ స్వీట్ బాక్స్ తీసుకొని సో నన్ను వచ్చి కలిసారు. ఇది జరిగి కూడా ఇప్పుడు అమ్మాయికి 23 24 12 years 2012-13 చేశాను సర్జరీ. సో అది ఒకటి ఐ షుడ్ సే వెరీ మెమరబుల్. అది దట్ ఈస్ వన్. సెకండ్ ఇంకొకటి సేమ్ యంగ్ బాయ్, తను ఏంటంటే అప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నట్టున్నాడు అతను. ఇంజనీరింగ్ చేస్తుంటే సేమ్ స్పైనల్ ఇష్యూ ఉన్నది, సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ ఫాదర్ అయితే ఈ ఏజ్లో ఇంజనీరింగ్ అంటే వాళ్ళకి ఎంత 19 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లోడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ డెఫినెట్గా అంత యంగ్ ఏజ్ వాళ్ళకి ప్రాబ్లం వస్తే అప్రహెన్సివ్గా ఉంటారు. సో వాళ్ళకి సర్జరీ చేసాము. చేసిన తర్వాత అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, యుఎస్లో జాబ్ వచ్చింది. తర్వాత యుఎస్ వెళ్ళి ఈ మధ్య అంటే ప్రాబ్లీ ఒక 1-2 years బ్యాక్ టోటల్ ఫ్యామిలీ అంటే పేషెంట్ అనకూడదు, ఇప్పుడు నౌ ఈజ్ నార్మల్. పేషెంట్ వైఫ్, అతనికి 2 పిల్లలు, వాళ్ళ ఫాదరు మదర్ అందరూ కలిసి వచ్చి సేమ్ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి కలిసి వెళ్ళారు అనమాట. సో అది ఐ షుడ్ సే వెరీ సాటిస్ఫైయింగ్ అని చెప్పాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఈ మధ్య ఒక పేషెంట్కి నేను ఆపరేట్ చేశానండి. ఎక్కువ కాలం కూడా కాలేదు, ఒక 1 year అయి ఉండొచ్చు. షీ హ్యాస్ ఎ డిఫరెంట్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అని ఒక ప్రాబ్లం ఉన్నది. స్పైన్ ఇలా ముందుకి పేషెంట్ ఇలానే ఉన్నారు, అంటే మనకి ఎదుట మనుషులు ఎవరు వస్తున్నారు అనేది కనిపించింది. స్పైన్ ఇలా బెండ్ అయిపోయింది, ఇట్లా తల ఇలా పైకి వచ్చి ఎదుట ఎవరు వచ్చేవారు కూడా అంటే సోషల్ కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ ఉండేది కాదు. సివియర్ పెయిన్ ఉన్నది. ఎనీవే వాళ్ళకి ఆపరేట్ చేసి ఆ బెండ్ని కరెక్ట్ చేసాం. నౌ షీ స్ట్రైట్ అండ్ మనుషుల్ని చూడడం. ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వచ్చి కలిసింది అనమాట. సో చాలా రోజుల తర్వాత మామూలు మనుషులతో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుందని చెప్పి ఇవన్నీ చాలా స్టోరీసే చెప్పుకోవచ్చు, కానీ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్. అంటే కొంతమందికి అవగాహన లేకనా లేదా ముఖ్యంగా భయము ఖర్చుతో మీ దగ్గర రావడానికి భయపడే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరికైనా అంటేనండి, ఇప్పుడు భయం అనేది, ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాబ్లం వచ్చి నేను మా కొలీగ్స్ నీకు సర్జరీ చేయాలి అని చెప్పారు అనుకుంటే నాకు భయం వేస్తుంది. కానీ నేను గమనించేది ఏంటంటే ఈ భయంతో వాళ్ళు ప్రాబ్లంని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే భయంతో ఆ ప్రాబ్లంని అలానే పెట్టుకొని ఇంటి దగ్గర ఉండిపోవడము, దాన్ని ఎలా నొప్పితోటి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకొని సైంటిఫిక్ ఒపీనియన్, అంటే ఇప్పుడు ఈ మెడికల్ ఒపీనియన్ అనేది వెరీ వాల్యుబుల్ ఒపీనియన్. వాళ్ళు చెప్పిన అడ్వైజ్ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళకున్న ప్రాబ్లం నుంచి చాలా వరకు బయటపడిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, ఈ పెయిన్స్ ఎక్కువగా ఉండి క్రానిక్ పెయిన్స్ అంటే మోర్ దెన్ 2 years పెయిన్స్ ఉండి సఫర్ అవుతున్న వాళ్ళకి సర్జరీస్ ఒకవేళ అవసరమయ్యి వాళ్ళు భయంతో డిలే చేస్తే ఈ డిలే చేసే కొంది ఈ సర్జికల్ అవుట్కమ్స్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా తగ్గుకుంటూ వస్తాయి. అందు గురించి టైం కూడా చాలా క్రిటికల్ వాళ్ళకి. సో ఇది భయం అనేది పక్కన పెట్టి, భయం ఉండడం సహజం, కానీ ఫ్యాక్ట్స్ అర్థం చేసుకొని మీకున్న భయాలు అప్రహెన్షన్స్ డాక్టర్తో డిస్కస్ చేసి నిజంగా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయా అనేది డిస్కస్ చేసి రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఖర్చు సార్, ఇప్పుడు ఖర్చు కొంతవరకు ఇప్పుడు ఇన్సూరెన్సెస్ చాలా మందికి ఉంటున్నాయి. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ చాలా పెరిగింది. దాంతోపాటు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. క్యాష్ పేయింగ్ వాళ్ళకి డెఫినెట్గా మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఈ ఖర్చు గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ లోపల వేసే ఇంప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఇంప్లాంట్ కాస్ట్ని మనం ఏదైనా కంట్రోల్ చేయగలిగితే ఈ కాస్ట్ కూడా మనం కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటుంది. సో లైక్ అంటే మనం హార్ట్కి సంబంధించి అప్పుడు ఎట్లా చేసాం, వాల్వ్స్ ఎలా స్టెంట్స్ ఎలా చేశారో అవి కూడా ఈ స్పైన్ ఇంప్లాంట్స్ ఏదైనా కాస్ట్ కంట్రోల్ చేయగలిగితే ఐ థింక్ ద ప్రైస్ ఆఫ్ సర్జరీ కూడా తగ్గుతాం. రేంజెస్ ఎట్లా ఉంటాయి సార్ సాధారణంగా? అంటే డిపెండ్స్ అండి, అంటే టైప్ ఆఫ్ సర్జరీని బట్టి. లెట్స్ ఏ సింప్లెస్ట్ డిస్కెక్టమీ
లెట్స్ సే ఒక 1.5 lakhs టు మనం బిగ్గర్ సర్జరీస్ ఈవెన్ అప్ టు 10-12 lakhs కూడా వెళ్ళొచ్చు. సో డాక్టర్ గారు ఇంకో ప్రివెంటివ్ స్టెప్స్లో మహిళలు కానీ పురుషులు కానీ అబోవ్ 40 years దాటిన తర్వాత ఇప్పుడు డెక్సా స్కాన్ అని అంటున్నాం కదా, ఇది ఎముకల పట్టుత్వాన్ని దృఢత్వాన్ని తెలియజేసే ఈ పరీక్షను చేయించుకోవడం ఉత్తమమా? అసలు డెక్సా స్కాన్ అంటే ఏంటి, ఇది ఎవరికి మీరు సూచిస్తారు? ఇప్పుడు ఈ డెక్సా స్కాన్ అనేది ఎక్స్పాన్షన్ చూస్తే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్సార్ప్షియోమెట్రీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే బిఎండి స్కాన్ అంటాం. బిఎండి అంటే బోన్ మినరల్ డెన్సిటీ అంటాం, బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్. ఇందులో మనకి ఈ బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉన్నది, ఏదైనా ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆస్టియోపోరోసిస్కి నార్మల్కి మధ్య స్టేజ్ ఒకటి ఉన్నది, ఆస్టియోపీనియా అనే స్టేజ్ ఉన్నదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ డెక్సా స్కాన్ మనం ఎటువంటి వాళ్ళకి చేస్తాము అని అంటే, నేను చాలామంది వీళ్ళని చూస్తూ ఉన్నాను, ఈ డెక్సా స్కాన్ ఈవెన్ 25-30 year old వాళ్ళల్లో కూడా చేసేస్తూ ఉంటారు. సరే, ఈ రికమెండేషన్స్ చూస్తే మామూలు స్టాండర్డ్ రికమెండేషన్స్ లేడీస్లో 65 years దాటిన వాళ్ళల్లో, మగవాళ్ళలో 70 years దాటిన వాళ్ళల్లో నార్మల్గా ఈ డెక్సా స్కాన్ని రికమెండ్ చేస్తాం. ఓకే, మరి ఈ 65 years అంతకంటే యంగ్ ఏజ్లో చేస్తారా అంటే చేస్తాం. అది ఎప్పుడు స్పెషల్ సిచ్యుయేషన్స్లో. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా స్టీరాయిడ్స్ వాడుతున్నారు, మీరు ఏదే ప్రాబ్లం ఉండి దానికి స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం వచ్చింది. ఈ స్టీరాయిడ్స్ డెఫినెట్గా బోన్స్లో స్ట్రెంగ్త్ని తగ్గిస్తాయి. సో మీరు స్టీరాయిడ్స్ ఏమన్నా వాడుతున్నారా, లేకపోతే మీకు ఏదైనా క్రానిక్ డిజీజెస్ ఏమన్నా ఉన్నాయా, లేదా మీకు స్మోకింగ్ ఉన్నదా, స్మోకింగ్ వల్ల కూడా బోన్స్లో కాల్షియం తగ్గుతుంది, లేకపోతే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఏమన్నా ఉన్నాయా, మీకు చిన్నప్పుడు ఏదైనా దెబ్బలు తగిలి ఏదైనా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయా, మీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నాయా. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఫ్రాక్స్ క్వశ్చనర్ అని ఒక క్వశ్చనర్ ఉంటుంది. ఓకే, ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ క్వశ్చనర్. ఓకే, ఇది ఆన్లైన్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఒక 10 questions ఉంటాయి, అవి ఫిల్ చేస్తే మీకు ఫ్రాక్చర్ రిస్క్ ఎంత ఉన్నది. ఇది నాది కాదు, WHO వాళ్ళు చేసేది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసేది. సో మీకు ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ తెలుస్తుంది. అందులో ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం డెక్సా స్కాన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఏంటంటే ఆడవాళ్ళలో 65 years దాటిన వాళ్ళల్లో, మగవాళ్ళల్లో 70 సంవత్సరాలు దాటితే మీకు ఏదైనా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంతకంటే యంగ్ ఏజ్లో చేయాలంటే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటేనే ఈ డెక్సా స్కాన్ చేస్తాం. ఫైనల్గా డాక్టర్ గారు, మీకు ఈ భాగంలో ఆల్మోస్ట్ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కనుక, ఈ రంగంలోకి రావాలనుకునే కొత్త వైద్యులకి, అంటే స్పైన్ సర్జన్గా నేను అవుదామనుకున్న కొత్త వైద్యులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? రానున్న రోజుల్లో దీనికి ఎంత డిమాండ్ ఉండే అవకాశం ఉంది, ఎలాంటి టెక్నాలజీలు కొత్తవి వచ్చే అవకాశం ఉంది, అదే రకంగా హౌ ప్రాస్పరిటీ ఇట్ ఈస్, వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ వాట్ నాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ స్పెషలైజేషన్? ఇప్పుడు స్పైన్ సర్జరీ అనేది వెరీ స్పెషలైజ్డ్ ఏరియా అండి, వెరీ స్పెషలైజ్డ్ ఏరియా. మీరు ఆర్థోపెడిక్స్ MS చేసిన తర్వాత మనకి స్పెషల్ స్పైన్ సర్జరీ ట్రైనింగ్ తీసుకొని డెడికేటెడ్గా స్పైన్ సర్జరీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పైన్ సర్జరీ రిక్వైర్స్ ఫుల్ టైం. అంటే మనకి చాలామంది ఏం చేస్తారంటే, నేను జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ చేస్తాను, ట్రామా ఆపరేషన్స్ చేస్తాను, అలాగే స్పైన్ కూడా చేస్తానని చెప్తూ ఉంటారు. నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. సో మీరు ప్రాపర్ స్పైన్ సర్జన్ అవ్వాలి అనుకుంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్గా BA స్పైన్ సర్జన్, అది వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉన్నాయి, ఎక్కువ శాతం. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే, పాతకాలంలో లేవు, కొత్తగానే ఉన్నాయంటే కాదు, ఉన్నాయి, పాతకాలంలో కూడా ఉన్నాయి, కానీ మనం డయాగ్నోస్ చేయలేకపోయేవాళ్ళం. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ MRIs అందుబాటులో ఉన్నాయి ప్రతి వీధికి. మన హైదరాబాద్లో అయితే ప్రతి వీధికి ఒక MRI ఉందని చెప్పుకోవచ్చు. సో MRI మనకు అందుబాటులో ఉన్నది. ఇంకొకటి, ఎక్కువ కాలం బతుకుతున్నాం, లాంజివిటీ పెరగడం వల్ల ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. సో ఇన్ని కారణాల వల్ల డెఫినెట్గా ఈ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువగానే ఉంటారు. స్పైన్ సర్జన్ అవ్వడానికి డెఫినెట్గా ప్రాస్పరస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ప్రొవైడెడ్ నేను చెప్పాను డెడికేటెడ్గా
మనం దాని మీద వర్క్ చేయగలిగినట్లయితే బాగుంటుంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ మనం చెప్పుకున్నట్టు మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నాలజీస్, ఈ రోబోటిక్ సర్జరీస్, వీటితోటి పాటు మనం AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ని ఇంటిగ్రేట్ చేయగలిగినట్లయితే మనకి పేషెంట్కి బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఫైనల్గా సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు మీ రీసెర్చ్ గురించి మాకు తెలియజేస్తారా? ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ 40 పేపర్లు పబ్లిష్ అయ్యని చెప్పారు. చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి టైం ఉండదు, ఎక్కువ మంది డాక్టర్లకి అదర్వైజ్ ప్యాషన్ ఉండదు. సో బట్ 40 ఆర్టికల్స్ అంటే ఇట్స్ నాట్ ఏ. అంటే ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది సంథింగ్ నా దృష్టిలో ప్రతి డాక్టర్కి చాలా ఇంపార్టెంట్. మనం US వెళ్ళినా లేకపోతే యూరోప్ వెళ్ళినా అందరూ రీసెర్చ్ పబ్లికేషన్స్ అందరికీ ఉంటాయి. ఎందుకంటే కొంత వాళ్ళు డెడికేట్ చేస్తారు టైం. మనకి ఇండియాలో మనకి టైం లేకపోతే మనకి ఆ రీసెర్చ్ బెంట్ ఆఫ్ మైండ్ లేకపోవడం వలన మనకి డెఫినెట్గా మన ఇండియాలో ఈ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉండడం అనేది మనకి కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రీసెర్చ్ విషయానికి వస్తే దీన్ని మనం 2 విధాలుగా చూస్తాం. ఒకటి ఏంటంటే క్లినికల్ రీసెర్చ్, రెండోది బేసిక్ సైన్సెస్ రీసెర్చ్ అనమాట. సో ఈ క్లినికల్ రీసెర్చ్లో ఏం చేస్తామంటే మనం చూసే పేషెంట్స్, వాళ్ళ డేటా, మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేసాం, అట్లా అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, మనం చేసిన ఒక పద్ధతితో ట్రీట్ చేసాం, వాళ్ళ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి, ఇటువంటివి మనం పబ్లిష్ చేయడం అది ఇంపార్టెంట్. అది క్లినికల్ రీసెర్చ్ కింద చూస్తాం. రెండోది బేసిక్ సైన్సెస్ రీసెర్చ్ కింద వస్తే, బేసిక్ సైన్సెస్ అంటే ఈ సెల్యులర్ లెవెల్లో, ఈ జీన్స్ లెవెల్లో రీసెర్చ్ చేయడం అనమాట. నా పబ్లికేషన్స్ మీరు చూస్తే ఎక్కువ శాతం ఈ బేసిక్ సైన్సెస్ రీసెర్చ్ ఉన్నది. ఓకే సార్, మీకు జీన్స్, ఈ జెనెటిక్స్ లేకపోతే ఈ జీన్ థెరపీస్ మీకు వచ్చా అంటే నాకు అంత రావండి. కానీ నాకు టీం ఉన్నది. ఇవి జీన్ థెరపీస్ కానీ లేకపోతే ఈ సెల్యులర్ లెవెల్లో రీసెర్చ్ చేసే టీమ్స్ ఉన్నాయి. సో మేమందరం కూర్చొని ఒక స్టడీ డిజైన్ చేసి ఆ స్టడీని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. సో ఇందులో భాగంగా ఏంటంటే మేము డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CCMB ఉంది మనకి హైదరాబాద్లో, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ. సో IICTలో కొంతమంది సైంటిస్టులతోటి కొలాబరేట్ అవ్వడం జరిగింది. IIT హైదరాబాద్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. కొంత ప్రైవేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్, కొంతవరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా చేసాము. సో ఈ విధంగా డెఫినెట్గా దీనికి అది ఉండాలి, రీసెర్చ్ బెంట్ ఉండాలి, టీం ఉండాలి. అన్నీ ఒకళ్ళే చేయలేం కదా. సో టీం ఉండి కూర్చొని చేయగలిగితే డెఫినెట్గా దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇన్నోవేషన్స్ రావడానికి, అంటే కొత్త విధానాలు, ట్రీట్మెంట్ విధానాలు మనం కనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో విలువైన అంశాల మీద మీరు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్తే. సో వ్యూవర్స్, ఇది స్పెషల్ ఎపిసోడ్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి MedPlus 1 TV.